నన్ను చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అదేం లేదమ్మా. యాక్సిడెంట్ అంటున్నారు. ఏ యాక్సిడెంట్? అది ఇది కాదమ్మా. ఇది అంటే మీరు అనుకునేది కాదమ్మా. నేనేమనుకుంటున్నానో మీకెలా తెలుసు? మర్యాదగా నిజం చెప్పండి. నాకేం నిజం తెలీదమ్మా. పోలీసులను పిలుస్తాను, ఇదే మాట వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు వాళ్ళెందుకమ్మా? నీకు తెలిసిన నిజాన్ని బయటికి తీయడానికి. వద్దమ్మా, నేనే చెప్పేస్తానమ్మా. చెప్పు. నువ్వు లేనిపోనివన్నీ తీసి నన్ను టెన్షన్ పెట్టకరా. వామ్మో, చెప్తే తల తీస్తాడు, చెప్పకపోతే చెప్పకూడు. భగవంతుడా. చెప్తావా లేదా? ఆ రోజు 14వ తారీఖమ్మా. అట్నుంచి కారు స్పీడ్గా వస్తుందమ్మా. ఇట్నుంచి ఇంకో కారు స్పీడ్గా వస్తుందమ్మా. రెండు కార్లు స్పీడ్గా వచ్చి దడేలను గుద్దుకున్నాయమ్మా. రైట్ సిద్ధు, చూసుకోరా చూసుకో. ఆ రోజు 14వ తారీఖు. అదే ఎక్కడ? హైదరాబాద్ లోనే కదా? శ్రీకాంత్ గారి యాక్సిడెంటే కదా? అయ్యో కాదమ్మా, బెంగళూరులో ఏసీపీ గారి కారుని మా సార్ కారు గుద్దేసింది. కేసు కూడా అయిందమ్మా. ఎక్స్ఎమ్మెల్యే కదమ్మా, తప్పించుకున్నాడు. ఆ రోజు 14వ తారీఖు అమ్మా. నువ్వు చెప్పేది నిజమైతే ఓకే, అబద్ధం అయితే మాత్రం నేను నిన్ను వదిలిపెట్టను. అదే నిజమమ్మా. ఆ రోజు 14వ తారీఖు అమ్మా. ఏంట్రా ఇప్పుడు కాల్ చేసావు? కొంపలు మునిగిపోయాయి సార్. ఏమైంది? మీరు నన్ను కాలేజీలో స్పైగా పెట్టుకున్న విషయం ఆ విశ్వాకి తెలిసిపోయింది సార్. అంతేకాదు సార్, పంతుల చేత తప్పుడు ముహూర్తం పెట్టించిన మ్యాటర్ కూడా తెలిసిపోయింది. ఆ విషయం జాను మేడంకి చెప్పి పెళ్ళి ఆపడానికి బయలుదేరాడు సార్.